మార్చి నెల రాశి ఫలితాలు. మేషరాశి. మార్చి నెల మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా లాభాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, వ్యాపారస్తులకు లాభాలు అవకాశం ఉంది. దీంతో పాటు వీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. వృషభ రాశి. ఈ నెల వృషభ రాశికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నెల మీకు కొంచెం కష్టతరంగా ఉండే అవకాశము ఉంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. దీంతో పాటు ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. జాగ్రత్త వహించండి. మిథున రాశి. మార్చి నెల మిథున రాశి వారికి కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి కూడా అనుకున్న ప్రమోషన్స్ లభిస్తాయి. కోరికన్న కోరికలు నెరవేరుతాయి. కర్కాటక రాశి. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ లాభాలు ఉంటాయి. ఈ నెల మీకు కొంచెం ఒత్తిడితో కూడుకున్నట్టు ఉండే అవకాశాలున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి, లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సింహరాశి. మార్చి నెలలో సింహరాశి వారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. దీంతో పాటు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగస్తులకి పదోన్నతులు, వ్యాపారస్తులకు లాభాలు లభించే అవకాశం కూడా మరి ఉంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కన్యారాశి. కన్యారాశి వారికి మార్చి నెల చాలా ఫలప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి అనుకున్న ఫలితాలు కూడా లభిస్తాయి. అలాగే ఉద్యోగాలు చేసే వారికి కూడా అనుకున్న లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటారు. కోరిన కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తులారాశి. కొంచెం కష్టతరంగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ సమయంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు. కాబట్టి వాళ్ళతో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి జీవన శైలిని కూడా మార్చుకోవాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మార్చి నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా అనేక మార్పులు వచ్చి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించి ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. ధనురాశి. ధనురాశి వారికి మార్చి నెల శుభప్రదంగా ఉండబోతోంది. కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం, కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశాలున్నాయి. మకర రాశి. మార్చి నెలలో మకర రాశి వారికి కెరియర్ లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. ఆర్థికంగా చాలా మెరుగుపడే అవకాశాలుంది. ఇతరుల నుంచి డబ్బులు కూడా పొందుతారు. దీంతో పాటు వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని విభేదాలు రావచ్చు. ఈ నెల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ నెల మీకు చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు మీరు మీ లక్ష్యాల్ని చేరుకుంటారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. డబ్బు సంబంధిత విషయాల్లో కూడా మార్పులు వస్తాయి. డబ్బు విషయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. మీనరాశి. ఈ నెల మీనరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త అవకాశాలు, శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. మార్చి నెలలో ఆలోచనలు స్పష్టంగా ఉండడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీంతో పాటు మీకు కొత్త ఉద్యోగం రావచ్చు, లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందొచ్చు. ఈ నెల మీ వృత్తి జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.